ఇప్పుడు యుద్ధం ప్రారంభమవడం వేళ మరోసారి డాలర్‌తో రూపాయి మార్కం విలువ పడిపోతుందా? 95 నుంచి రూ. 100 దాకా పడిపోతుందన్నటువంటి భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఓ పక్కన యుద్ధం ప్రారంభమయ్యాక పొత్తుతిరుగుడు పువ్వు మీద నూనె మీదన ప్రభావం చూపెడుతోంది. ఒక్కో కంటైనర్‌కి $2000-4000 అదనమవుతుండేటప్పటికి రూ. 13,000 చమురు బ్యారెల్ మీదన ఎక్కువ పడుతోంది. పశ్చిమాసియాలో ప్రయాణాలు ఇప్పటికే టీసీఎస్, ఇస్రో అవిప్పుడు ఆపేసినయి. అదే సందర్భంలో రూపాయి మొన్న మధ్యన రూ. 91.90 దాకా పడిపోయింది డాలర్‌తో. ఆ తర్వాతన వెనక్కొచ్చి మళ్ళీ మొన్నటి నెల రూ. 89.40 దాకా వచ్చింది. అంటే రూ. 2 మళ్ళీ రికవర్ అయింది. ఇప్పుడు రూ. 95 దాకా వెళ్తుంది. 91-93 మధ్యన డాలర్ వెళ్తుంది. ఈ ఏడాది చివరికి రూ. 95కి చేరొచ్చని చెప్పి అనుమానిస్తున్నారు. జనవరి 30 నాటికి రూ. 91.99 ఉన్నటువంటిది కనిష్ట స్థాయి ఇప్పుడు అదే విలువ చేసింది గరిష్ట స్థాయి. ఇప్పుడు ఆ స్థాయికి మళ్ళీ చేరుతుంది అన్నటువంటి అనుమానం ఉంది.